ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 15th లెసన్ చెప్పుకోబోతున్నాము. దేవుడు మనకి ఇచ్చిన సమయానికై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండేలాగా మనం అందరం ప్రార్థన చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? పరిశుద్ధ దేవ, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. మరొకసారి మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి. లెసన్ చెప్పుకోబోతున్న సమయంలో మీ పరిశుద్ధాత్మ సహాయము సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ దేవుని కాపుదల, గాడ్స్ ప్రొటెక్షన్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 23 వచనాలు. 2 కింగ్స్ చాప్టర్ 6 వర్స్ 8 to 23. ఈ లెసన్కి సంబంధించిన కంఠత వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. నేను వచనం చదువుతాను, మీరందరూ బైబిల్ ఓపెన్ చేసుకొని వాక్యంని చూసుకోండి. ఓకేనా? యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంగ్లీష్లో చెప్తాను, చూసుకోండి. Psalms 34:7. The angel of the Lord encamps around those who fear him and he delivers them. అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో ఈ లెసన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందు యాజ్ యూజువల్గా మనం లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాము? ఒక బానిస అయిన చిన్నదాని సాక్ష్యం ద్వారా కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థపరచబడుట మనం చూసాం కదా. ఆ లెసన్లో మనం ఏం చూసాము? నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి, అతను గొప్ప పరాక్రమశాలి, కానీ అతనికి ఏముంది? ఒక కుష్ఠరోగం ఉంది. అయితే ఒకసారి వారు గుంపులుగా వెళ్ళి ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చినప్పుడు ఆ పాప ఏం చేసేది? నయమాను భార్యకి పరిచారం చేసేది కదా. అయితే నయమాన్కి కలిగిన కుష్ఠరోగంని ఆ చిన్నది చూసినప్పుడు ఏం చేసింది? అతడు ఎలీషా యుద్ధకి వెళ్తే నయమాన్కి కలిగిన కుష్ఠరోగం నుంచి అతనికి స్వస్థత కలుగుతుందని ఆ అమ్మాయి చెప్తుంది కదా. అలా చెప్పినప్పుడు నయమాన్ ఏం చేస్తాడు? ఆ చిన్నది చెప్పిన సాక్ష్యం ప్రకారంగానే అతడు ఎలీషా యుద్ధకు వెళ్ళి ఎలీషా చెప్పిన ప్రకారంగానే యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేసినప్పుడు అతనికి కలిగిన కుష్ఠరోగం స్వస్థత పొందుకుంటాడు కదా. అంటే అతడు ఏం చేశాడు? ఒక పరాక్రమశాలి అయి ఉన్నప్పటికీ కూడా ఎలీషా చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు అతను స్వస్థత పొందుకొని ఏం జరిగింది? ఒక నిజమైన దేవుణ్ణి అతడు తెలుసుకోగలిగాడు. అతడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఇజ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకంలో ఇంకా మరే దేవుడు కూడా లేడనేసి అతడు తెలుసుకున్నాడు కదా. అంటే చిన్నదాని సాక్ష్యం ద్వారా గొప్ప పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అతడు స్వస్థత పొందుకోగలిగాడు. అదే సమయంలో ఎలీషా శిష్యుడైన గెహజీ దురాశ కలిగి నయమాన్ తెచ్చిన బహుమానం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి అతడు ఏం చేశాడు? అతడు శాపగ్రస్తుడిగా అయిపోయాడంటే నయమాన్కి కలిగిన కుష్ఠరోగం అతనికి అతని సంతతికి సదాకాలం కూడా అంటి ఉండును అనేసి ఆ రకంగా ఎలీషా చెప్పినప్పుడు అతడు కుష్టి పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. అదేవిధంగా మనం కూడా ఇచ్చేయాలి. ఆ చిన్నదాని వల్లే దేవుని కొరకు ఎటువంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా యేసుక్రీస్తు గురించి మనం ఈ లోకంలో ప్రకటించాలి. ఇది మనం పోయిన లెసన్లో నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దేవుని కాపుదల. కాపుదల అంటే ఏంటి? జనరల్గా ప్రొటెక్షన్ అంటే మీకు తెలుసు కదా. ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు లోకంలో పెద్ద పెద్ద విఐపీస్ కానీ మినిస్టర్స్ కానీ ఉంటారు. వారికి ఎప్పుడు కూడా బాడీ గార్డ్స్, ఎస్కార్ట్స్ ఉంటారు. ఎందుకు? వారికి ప్రొటెక్షన్గా, వారిని కాపాడడానికి కదా. అయితే అదేవిధంగా దేవుని బిడ్డలకి కూడా దేవుని కాపుదల ఉంటుంది. అంటే దేవుడు వారికి తోడై ఉండడమే దేవుని కాపుదల కదా. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండి దేవుని బిడ్డలని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఈ లెసన్లో ఎలీషాని కూడా దేవుడు అదే విధంగా కాపాడాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా సిరియా దేశం వారి నుండి కూడా దేవుడు రక్షించాడు. ఈ లెసన్లో మనం అదేంటో ఈ లెసన్లో చూసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ లెసన్ వినాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఎలీషా కాలంలో సిరియా దేశం వాళ్ళు ఇజ్రాయేలీలకి శత్రువులుగా ఉండేవారనమాట. అయితే ఈ సిరియా రాజు ఒకసారి ఏం చేశాడంటే ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలని కోరేసి తన సేవకులతో ఆలోచన చేసి ఏం చేస్తాడంటే అతడు పలానా స్థలం మందు మనం దండుపేట ఉంచుదాము అనేసి చెప్తాడనమాట. దండుపేట అంటే ఏంటి? దండుపేట అంటే ఏంటంటే ఏదన్నా ఒక సైన్యం కానీ, అంటే ఆర్మీ పీపుల్, లేకపోతే ఎవరైనా ఒక ప్రజల గుంపు కానీ ఒక స్థలంలో తాత్కాలికంగా అంటే టెంపరీగా గుడారాలు వేసుకొని ఉండడమే దాన్ని దండుపేట అంటారు. ఇంగ్లీష్లో దాన్ని క్యాంప్ అని కూడా అంటారు.
చూడండి, దండుపేట అంటే ఇలాగుంటుంది. ఇక్కడ మోడల్లో మనం చూస్తున్నాం కదా, ఒక దేశం వారు ఇంకొక శత్రు సైన్యం మీదకి దాడి చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు క్యాంప్ వేసుకొని గుడారాలు వేసుకొని సమయం వచ్చినప్పుడు వారి మీద అటాక్ చేయడానికి ఇందులో ఉండిపోతారనమాట. ఇందులో వాళ్ళు వారి ఆయుధాలు, వారి యొక్క బిలాంగింగ్స్, వాళ్ళ వస్తువులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ క్యాంప్స్లలో, ఈ గుడారాలలో పెట్టుకుంటారనమాట. దీన్ని దండుపేట అంటారు. ఈ విధంగానే సిరియా రాజు కూడా పలానా స్థలంలో మనం దండుపేట పెట్టుకుందాం అనేసి తన సేవకులతో ప్లాన్ చేసుకొని ఆ విధంగా వాళ్ళు సీక్రెట్గా కొన్ని స్థలాల్లో వాళ్ళు దండుపేట పెట్టుకుంటారనమాట. కానీ ఈ విషయం ఏమవుతుంది, ఇజ్రాయెల్ రాజుకి ఎలీషా ముందుగానే చెప్పేస్తాడు. ఎలా చెప్తాడంటే, అతడు దేవుని ప్రవక్త కాబట్టి దేవుడు అతనికి ముందుగానే రాజు యొక్క క్షేమం గురించి, ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్షేమం గురించి దేవుడు ముందుగానే ఎలీషాకి ఈ విషయాలన్నీ తెలియజేస్తాడనమాట. ఈ ఎలీషా ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపిస్తాడు, ఫలానా స్థలంకి నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ సిరియా రాజు దండుపేట పెట్టుకొని ఉన్నాడు అనేసి ముందుగానే హెచ్చరిక చేస్తాడు. సో ఈ ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడు, ఎలీషా చెప్పిన ప్రకారంగానే తాను హెచ్చరిక చేసిన స్థలానికి, అంటే అక్కడికి వెళ్ళొద్దని ఏ ప్లేస్ గురించి అయితే చెప్తాడో ఆ ప్లేస్కి వెళ్ళకుండా తన వారిని రక్షించుకుంటాడు. ఇలా మాటి మాటికి జరుగుతూనే ఉంటుంది. అంటే సిరియన్లు వాళ్ళు దండుపేట పెడుతుంటారు, ఇది ఎలీషా ఆయనకి చెప్తా ఉంటాడు, వారు అక్కడికి వెళ్ళకుండా తన వారిని రక్షించుకోవడం, ఇలా మాటి మాటికి జరుగుతూనే ఉంటుందన్నమాట. సో అప్పుడు సిరియన్ రాజుకి కన్ఫ్యూజ్ అయిపోతుంది, అసలు సీక్రెట్గా నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇజ్రాయెల్ రాజుకి ఎలా తెలిసిపోతుంది, నా ప్రజలు ఎవరైనా, నా పక్షంలో ఉన్నవారు ఎవరైనా ఇజ్రాయెల్ పక్షంలో ఉండేసి ఆయనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడేమో అనుకొనేసి అతనికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతాడు అనమాట. కన్ఫ్యూజన్ అయిపోయేసి అతడు ఏం చేస్తాడు, సేవకులను పిలిపించి మీరెవరైనా ఇజ్రాయెల్ రాజపక్షంలో ఉన్నారా, నాతో చెప్పండి అనేసి అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు అతని సేవకుల్లో ఒకడేం చెప్తాడంటే, మేమెవరు కూడా ఇజ్రాయెల్ రాజపక్షంలో లేము, కానీ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త మీరు అంతఃపురంలో మాట్లాడుకుంటున్న మాటలన్నిటిని కూడా ఇజ్రాయెల్ రాజుకి తెలియజేస్తాడు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ సిరియా రాజుకి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది, అవును అంటే ఎలీషాని బట్టే నా రహస్యములన్నీ కూడా ఇజ్రాయెల్ రాజుకి తెలిసిపోతున్నాయి అనేసి అతడు కన్ఫర్మేషన్కి వచ్చేసి ఏం చెప్తాడంటే, సరే నువ్వు వెళ్ళి ఎలీషా ఎక్కడున్నాడో నువ్వు అతడు ఉన్న స్థలంని కనుక్కొని రా, నేను అతన్ని ఇక్కడికి తెప్పిస్తాను అనేసి చెప్పినప్పుడు వారు వెళ్ళేసి ఈ యొక్క ఎలీషా దోతాన్ పట్టణంలో ఉన్నాడనేసి వారు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చినప్పుడు ఈ సిరియా రాజు ఏం చేస్తాడు, ఇంకా ఆ యొక్క ఎలీషాని తీసుకురావడానికి గుర్రంలని, రథంలని, గొప్ప సైన్యం ఇచ్చేసి ఆ రాత్రికి రాత్రే వారిని అక్కడికి పంపిస్తాడు. ఇంక ఈ సైన్యం ఏం చేస్తారు, గుర్రంలతో, రథములతో, గొప్ప సైన్యంతో వారు వెళ్ళి ఈ యొక్క దోతాన్ పట్టణంని 4 దిక్కులు కూడా చుట్టుముట్టేసి ఉండిపోతారనమాట. అప్పుడు ఉదయాన్నే తొందరగా లేచిన అయ్యేటువంటి ఎలీషా యొక్క పనివాడు బయటికి వచ్చి ఈ యొక్క దోతాన్ పట్టణం అంతా కూడా సైన్యంతో, గుర్రములతో, రథములతో చుట్టుముట్టు ఉండడం చూసి అతడు చాలా భయపడిపోతాడు. చూడండి, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఎలీషా యొక్క పనివాడు బయటికి వచ్చి చూసినప్పుడు ఈ యొక్క దోతాన్ పట్టణం అంతా కూడా సైన్యంతో నిండిపోయి ఉంది. చూశారు కదా, ఈ యొక్క పనివాడు చాలా భయపడిపోయేసి ఎలీషా దగ్గరికి పరుగుతుకొని వెళ్ళి ఏం చెప్తాడంటే, నా యజమానుడా మనం ఇప్పుడు ఏం చేద్దాము అనేసి అతడు భయపడుతూ అడుగుతాడనమాట. ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకంటే వీరు చెప్పకుండా అక్కడికి వచ్చేసరి, గొప్ప సైన్యం అక్కడికి వచ్చేసారు కదా, ఇప్పుడు ఆ సైన్యంని వీళ్ళు ఎలా ఎదుర్కోగలుగుతారు, అతనిలో చాలా భయం కలుగుతుంది. కానీ ఎలీషా ఒక మాట చెప్తాడు, ఏం చెప్తాడంటే, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే మన పక్షం ఉన్నవారు వారికంటే కూడా అధికులై ఉన్నారు అని చెప్తాడు. అతనికి కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు కదా, వారి పక్షం ఇప్పుడు ఈ సమయంలో ఎవ్వరు కూడా లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరున్నారు మన పక్షంలో అని అనుకోవచ్చు కదా. కానీ అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా, యెహోవా ఈ పనివాడు చూచినట్లు వీని కళ్ళు తెరవమనేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కళ్ళను తెరిచినప్పుడు అతడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూస్తాడు. ఏం చూస్తాడంటే, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండడం అతడు చూస్తాడనమాట. చూడండి, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ అగ్ని గుర్రములు, రథములు కనబడుతున్నాయి కదా ఇక్కడ మనకి. అప్పుడు దేవుడు ఈ పనివాని యొక్క కళ్ళు తెరిచినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని అతడు చూశాడు కదా. ఇప్పుడు తనకి అర్థమైంది. ఏమని అర్థమైంది, తన పక్షంలో ఎవరున్నారు, ఎలీషా పక్షంలో, వారి పక్షంలో ఎవరున్నారు, దేవుని యొక్క గొప్ప సైన్యం ఉంది కదా, దేవుని యొక్క గొప్ప కాపుదల వరకు ఉంది. ఇంకా అతనిలో ఇప్పుడు ఎటువంటి భయం లేదు, అతడు మంచి ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. తెచ్చుకున్నప్పుడు
ఇంకా కానీ సిరియన్లకు మాత్రం తెలియదు ఏంటి దేవుడు వారి పక్షంలో ఉన్నాడని వారికి ఇంకా తెలియట్లేదు. వాళ్ళు ఆ సైన్యంని చూడలేరు కదా, చూడలేరు కాబట్టి వారికి తెలియదు. కాబట్టి వారు ఏం చేస్తారు, ఎలీషాని పట్టుకోవడానికి ఎలీషాకి సమీపంగా దగ్గరగా వచ్చినప్పుడు మళ్ళీ ఎలీషా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే వారందరినీ కూడా అంధత్వంతో మొత్తమని ప్రార్థన చేస్తాడు. అంధత్వం అంటే ఏంటి, గుడ్డితనంతో మొత్తమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలీషా యొక్క ప్రార్థనను విని సిరియా సైన్యంని మొత్తంని కూడా అంధత్వంతో మొత్తుతాడనమాట. అప్పుడు ఏమైంది, వారేమి కూడా ఇంకా వారికి ఏమీ అర్థం కాదు, ఏమి చూడలేని స్థితిలో ఉండిపోయారు కదా. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు, ఇది పట్టణం కాదు, ఇది మార్గం కాదు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాని యొద్దకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని, నాతో వస్తే మిమ్మల్ని అతని యొద్దకి తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు పాపం వాళ్ళు మోసపోయారు కదా, ఎందుకంటే ఎలీషానే పట్టుకోవడానికి వచ్చారు కానీ ఎలీషానే వారి యొద్దకు వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో అతని యొద్దకి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నప్పుడు అది కూడా వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, సరే అనేసి ఎలీషాని ఫాలో అవుతారు. ఎలీషా వెంబడి వారు వెళ్తారు. సో ఎలీషా వారిని తీసుకొని ఎక్కడికి వెళ్తాడు, ఇజ్రాయెల్ రాజు ఉన్నటువంటి షోమ్రోన్ పట్టణానికి వారిని తీసుకెళ్తాడు. షోమ్రోన్ తెలుసు కదా, ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని. వారిని అక్కడికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా వీరి కళ్ళను తెరవమని దేవుడికి అతను మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను వినేసి వారి కళ్ళను తెరిచినప్పుడు వాళ్ళు ఇంకా షోమ్రోన్ మధ్యలో మేము ఉన్నామని చూసి వారు భయపడిపోతారు. వారికి తెలిసిపోయింది షోమ్రోన్ పట్టణంలో మేము ఉన్నామనేసి. ఇంకా వారు అనుకుంటారు ఇంకా మేము ఇజ్రాయెల్ రాజు చేతికి చిక్కిపోయాము అనేసి వారు ఇంకా భయపడి ఉంటారు కదా. సో ఇజ్రాయెల్ రాజు కూడా ఏం చేస్తాడు, ఇంకా శత్రువులు తనకి సమీపంగా వచ్చారు కదా, తనకి దగ్గరకు వచ్చేసారు కాబట్టి ఇంకా వారు తన చేతికి చిక్కారనుకొని అతడు ఏం చేస్తాడు, ఎలీషాని అడుగుతాడు, నాయన వీరిని కొట్టుదునా అనేసి అడుగుతాడంటే నేను వీరిని కొట్టాలా అనేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఎలీషా చెప్తాడు, లేదు నువ్వు వారిని కొట్టొద్దు, నువ్వు వారికి భోజనం సిద్ధపరిచి వారు తిని త్రాగిన తర్వాత వారిని తన యజమానుని వద్దకి వెళ్ళనివ్వు అనేసి చెప్పినప్పుడు సరే అనేసి ఇజ్రాయెల్ రాజు ఎలీషా యొక్క మాట వినేసి వారికి విస్తారమైన భోజన పదార్థములన్నిటిని కూడా సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచినాక ఆ యొక్క సిరియా సైన్యం వాళ్ళు ఏం చేస్తారు, వాటిని తిని త్రాగిన తర్వాత వారు రాజు దగ్గర సెలవు పొందుకొని తన యజమాని దగ్గరికి వారు వెళ్ళిపోతారు. చూసారా ఇక్కడ దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన విషయం చేశాడు కదా, ఒక విచిత్రమైన సంఘటన. అసలుగా గొప్ప సైన్యంతో సిరియన్లు వచ్చారు కానీ ఎటువంటి యుద్ధం లేకుండా ఇజ్రాయేలీలకి దేవుడు వారి మీద జయం అనుగ్రహించాడు కదా. అదే సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి ఎలీషాని కూడా వారు చుట్టుముట్టేసినప్పుడు వారు అతన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా అతనికి ఎటువంటి ఆధారం లేదు కదా, అతడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఏ సైన్యం కూడా అతని పక్షంన పోరాడడానికి లేరు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప కాపుదల అతనికి అనుగ్రహించాడు కదా. ఎవ్వరు అతని పక్షంన లేకపోయినా కూడా ఇజ్రాయేలీల పక్షంన యుద్ధం చేసేవాడు యెహోవాయే కాబట్టి ఎలీషాని కాపాడడానికి దేవుడే తన సైన్యంని పంపించి ఎలీషాని అతని పనివాడిని తన కాపుదలలో కాపాడాడు కదా. గొప్ప ప్రేమ కలిగిన వాడు కదా మన దేవుడు, తన బిడ్డలని ఎల్లవేళలా కాపాడేవాడు కదా. ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్లో మనం నేర్చుకునే ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్ ద్వారా మనం ఫస్ట్ నేర్చుకుంటున్న పాయింట్ అంటే దేవుడు తన బిడ్డలైన వారిని శత్రువుల చేతి నుండి కాపాడుతాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ హిస్ ఎనిమీస్. ఈ లెసన్లో మనం చూసాం కదా, ఎలీషాని అతని పనివాడిని కూడా దేవుడు తన శత్రువుల చేతి నుండి ఏ విధంగా కాపాడాడు, అంత గొప్ప సైన్యం నుండి దేవుడు వారిని కాపాడాడు కదా. అదేవిధంగా మన నిజ జీవితంలో కూడా దేవుడు మనల్ని అన్ని రకాలుగా కాపాడుతూ వస్తాడు. శత్రువుల చేతిలో నుండే కాదు, అనుదిన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో దేవుని కాపుదల, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. చర్చ్లో మీరు చూస్తుంటారు కదా, చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు కదా, పలానా ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు, పలానా విషయం నుండి దేవుడు మమ్మల్ని కాపాడాడు. మీరు వింటూనే ఉంటారు కదా. యాక్చువల్గా అనేక పరిస్థితుల్లో అనేక ప్రమాదాల్లో కూడా
దేవుడు వారిని ఏ రకంగా కాపాడుతున్నాడు? దేవుని బిడ్డలైన వారికి దేవుని దూతలు వారికి కావలిగా ఉండి వారిని కాపాడుతూ ఉంటారు. అవి మనకి కళ్ళకి కనపడవు. ఇక్కడ లెసన్లో మనం చూసాం కదా, ఎలీషా యొక్క పనివానికి దేవుని సైన్యము ఫస్ట్ అతనికి కనబడలేదు. అతని ఈ మామూలు కళ్ళతో చూసినప్పుడు అతనికి కనబడిందా? కనబడలేదు. కానీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు తన ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క సైన్యంని అతడు చూడగలిగాడు కదా. దేవదూతలు మనకి కళ్ళకి కనబడకపోవచ్చు, కానీ వాటిని దేవుడు ఎప్పుడు కూడా మనకి కాపలాగా ఉంచుతాడు, మనకి కాపుదలగా ఉంచుతాడు. మీరు స్కూల్కి వెళ్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్స్లో ఉంటారు. మనతో మమ్మీ డాడీ ఎప్పుడు తోడుగా ఉంటారా? ఉండరు కదా. అయినా కూడా మనల్ని ఎవరు కాపాడుతున్నారు? దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. దేవదూతలే మనల్ని సంరక్షించడానికి వాటిని కావలిగా దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుని కాపుదల అనేది దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, చేదుకరమైన పరిస్థితులని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. హీ విల్ గివ్ అస్ కరేజ్ టు ఫేస్ బిటర్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ ఈ లెసన్లో మనం చూసాం కదా, యాక్చువల్గా ఎలీషా అతని పనివాడు ఈ సైన్యం వచ్చినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. అంత గొప్ప సైన్యంని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని అంధత్వంలోనికి మొత్తినప్పుడు ఎలీషా ధైర్యంతో వారిని షమ్రోన్కి వారు తీసుకెళ్ళగలిగారు కదా. అంత గొప్ప సైన్యాన్ని కూడా, అంటే అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఎలీషా భయపడలేదు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ పరిస్థితిని జయించడానికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడే వారికి ధైర్యం ఇచ్చాడు. ఆ పనివాడికి కూడా ఎలీషాకి కూడా దేవుడే ధైర్యం ఇచ్చి ఆ సమస్య నుంచి వారిని తప్పించారు కదా. అలాగే మన జీవితంలో కూడా అనేక సమస్యలు మనకు వస్తుంటాయి, కానీ ఆ సమస్యల వైపు మనం చూడొద్దు. ఎలీషా పనివాడు సైన్యంని చూసినప్పుడు, శత్రు సైన్యంని చూసి భయపడ్డాడు, కానీ దాని వెనకాల దాగి ఉన్న దేవుని యొక్క కాపుదలని అతడు చూడలేకపోయాడు. కానీ ఎప్పుడైతే చూశాడో అతనికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. ఎలీషాకి, అతని పనివారికి ధైర్యంని దేవుడు ఇవ్వగలిగాడు. మనం కూడా సమస్యలను చూడొద్దు, కానీ ఆ సమస్యల నుంచి మనల్ని తప్పించే దేవుని వైపు మనం చూడాలి. థర్డ్ పాయింట్ మనం ఏం చూస్తున్నాము? దేవుడు మన సమస్యలని కూడా, మన బాధని కూడా సంతోషంగా మార్చగలరు. ఈ లెసన్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇక్కడ యాక్చువల్గా ఎలీషాకి, అతని పనివారికి ఆ సైన్యంని చూసినప్పుడు అదే ఒకరికి ఒక సమస్యనే, ఒక బాధనే, కానీ దాని నుంచి తప్పించి దేవుడు వారిని సంతోషంగా ఆ పరిస్థితిని, ఆ బాధని వారిని అందులో నుంచి దాటించగలిగాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేక బాధలు లేకపోతే ఏవైనా శ్రమలు మనకి కలుగుతుండొచ్చు, కానీ వాటి వెనకాల దేవుడు వాటిని విడిపించి మనకి గొప్ప సంతోషాన్ని ఇవ్వగలిగే సమర్థుడు కదా. అసలు చెప్పాలంటే దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు దేవుడు కాపుదల మనకుంది? ఎందుకు కాపాడుతున్నాడంటే, దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి, మనం ఆయన బిడ్డలైన కారణాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. కాబట్టి మీరు మీ మమ్మీ డాడీతో అడగండి, మిమ్మల్ని దేవుడు ఏదైనా కాపాడిన చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పండి. అప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనల్ని ప్రేమించి సంరక్షిస్తున్న కారణాన్ని బట్టి, యేసయ్యా నువ్వు నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను కూడా నీ బిడ్డగా ఉంటాను, నిన్ను ప్రేమించే బిడ్డగా నన్ను సిద్ధపరచు అనేసి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ పాయింట్స్ అని మీకు అర్థమైనని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో యాక్టివిటీ ఏంటంటే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కోడి యొక్క బొమ్మని తయారు చేయండి క్రాఫ్ట్గా. దానికి 2 రెక్కలు కూడా మీరు తయారు చేయాలి. ఇదేంటంటే, కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల కింద భద్రపరిచి కాపాడుతుందో, దేవుడు కూడా మనల్ని అదేవిధంగా తన రెక్కల కింద భద్రపరిచి కాపాడుతాడనమాట. సో మీరు ఇట్లా తయారు చేసి, ఇందులో చిన్న 2 కోడి పిల్లలు తయారు చేసి ఇలా పెట్టండి. ఈ రెక్కలు ఫోల్డింగ్లో మీరు ఇక్కడ వాక్యం రాసుకోవాలి. కీర్తనలు 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇంగ్లీష్లో Psalms 91:4 He shall cover you with his feathers and under his wings. ఈ యాక్టివిటీని చేసుకొని మీరు మీ బుక్లో స్టిక్ చేసుకో. మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి.
కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడమైన మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. నిజంగా ప్రభా, మీ కాపుదల గురించి మీరు మాకు తెలియజేసిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం నైనా. అనేక పరిస్థితుల్లో, అనేక సమస్యల్లో ప్రభా, ఒంటరిగా ఉంటున్న వేళల్లో కూడా ప్రభా, అన్ని విషయాలలో కూడా తండ్రి నైనా, మీ బిడ్డలైన వారికి మీ కాపుదలనిచ్చి మీరు కాపాడుతూ సంరక్షిస్తున్న విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం నైనా. ఇంకను మీ ప్రేమను, మీ కాపుదలను మేము అర్థం చేసుకొని నైనా, మీ ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీరు మాకు సహాయము దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.